నా కొడుకు సైకిల్ కొనియమని చెప్పేసి మా బాపు నా కొడుకు సెకండ్ బర్త్డేకి ఒక 3 మంత్స్ ముందే మనీ ఇచ్చిండు. అయితే తనకి సైకిల్ తొక్కడం రాదు కదా, ఇప్పుడే ఎందుకని చెప్పేసి అప్పుడైతే తీసుకోలేదు. అట్లా మనీ కూడా మాకైతే ఖర్చు అయిపోయినాయి. అయితే ఒక 1 వీక్ బ్యాక్ అయితే సైకిల్ అయితే తీసుకున్నాము. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు అసలు. పాపం అంటే కొనకముందు ఊరికే అడుగుతుండేవాడు, మమ్మీ నాకు సైకిల్ ఎప్పుడు కొనిస్తారనేసి అడుగుతుంటే కొనిస్తాం నాన్న అని మేము ఇట్లా సంధాయించేవాళ్ళము. అయితే ఇంకా ఆయన ఏమనేవాడు తెలుసా, మనీ లేవా మమ్మీ, శాలరీ ఇంకా రాలేదా, డబ్బులు లేవా, ఇట్లా అడిగేటోడు అన్నమాట. మస్తు బాధ అనిపించేది. ఇంకెప్పుడైతే ఇంకా చాలాసార్లు అడుగుతున్నాడని చెప్పేసి సైకిల్ అయితే మేము తీసుకున్నాము. మస్తు అంటే ఫుల్ ఖుషి అయ్యింది అసలు. ఎక్కువ మాకు ప్లేస్ లేదు, ఆ హాల్ ఏదైతే ఉందో దాంట్లోనే సైకిల్ తొక్కాలి, దాంట్లోనే ఆడుతున్నాడు. దాంతోపాటు ఎన్నిసార్లు కింద పడిండో సైకిల్ మీద నుండి అయితే. అయినా పడుతున్నాడు, లేస్తున్నాడు, మళ్ళీ దొక్కుతున్నాడు. సైకిల్ తెచ్చి 1 డే అవ్వకముందే కత్తెరతోటి సీట్ కూడా కట్ చేసిండు అనమాట. అంత గనుడు నా కొడుకు. కానీ సైకిల్ని పట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తుండు. కానీ నాకైతే ఆ కలర్ అయితే నచ్చలేదు. కానీ కలర్తో పని ఏముంది చెప్పండి, నా కొడుకు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండు. మీకు ఈ వీడియో నచ్చిందా కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.